జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ఉండే పొలిటీషియన్ పిల్లలు కానీ లేకుంటే డబ్బులుండే బడాబాబుల పిల్లలు కానీ కార్లు బయటకు తీసుకొచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కానీ లేదా చాలా మంది గాయాలైన వాళ్ళని కానీ మనం చాలానే కేసులు చూసాం, ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీలో. అండ్ దాని తర్వాత ఇంకొంచెం ముందుకు అడిగేసి పేరెంట్సే పక్క నుండి మైనర్ పిల్లల చేత కార్ నడిపించేలా చేయటము, అది కూడా ఓఆర్ఆర్ మీద. సో ఇలాంటి సంఘటనలు మనం చాలానే చూసాం. దీని తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. అండ్ పోలీసులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇలా మైనర్ వాళ్ళ పిల్లలకి బండ్లు ఇవ్వద్దు, కార్లు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. దీన్ని దాటి ఒక ఇష్యూ జరిగింది. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. మేబీ వీడియో డిలీట్ చేసే అవసరాలు కూడా రావచ్చు ఖచ్చితంగా. చూద్దాం ఏం జరిగింది ఏంటనేది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఒపీనియన్ మనం చాలా బలంగా చెప్పొచ్చు కదా, అందుకోసం. ఈ గాంధీనగర్ బైరాగిగూడ, సో ఈ ఏరియాలో ఒక వ్యక్తి ఆటోమేటిక్ గేర్ ఉండే కార్ని, ఆ పాప ఏజ్ 6 ఏళ్ళు అంటున్నారు, అంత కూడా ఉండదేమో నాకు తెలుసు, ఒక 5 ఏళ్ళు ఉంటుందేమో ఆ పాపని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ఈయన పక్క సీట్లో కూర్చొని ఆ పాప స్టీరింగ్ పట్టుకొని ఉంది, ఈయన ఒక చేతితో కంట్రోల్ చేస్తున్నాడు. ఈయన బ్రేక్ ఇటు పక్క సీట్లో కూర్చొని అటుపక్క కాల్ ఇట్లా జాపి బ్రేక్ మీద కాలు పెట్టున్నాడు. అది కూడా మీకు డిస్ప్లే చేస్తా. చిన్న పాప ఉందని ఆలోచిస్తున్నా, బ్లర్ చేసి అయినా కానీ డిస్ప్లే చేస్తాను మీకు. నడిపిస్తున్నాడు కారుని ఆయన. అది ఎంత ప్రమాదం అసలు అది. అరే కొంచెమైనా బుర్ర ఉండాలి కదా. మనం తర్వాత ఏదైనా మనం ఎస్ఐయా సిఐయా మనం మినిస్టరా XYZ పక్కన పెడితే మినిమం కామన్ సెన్స్. అది గ్రౌండ్ కూడా కాదు నీకు, అది లోన్లీ ప్లేస్ కూడా కాదు, ఒక 10 మంది తిరుగుతున్న ఏరియా అది. ముందు బండ్లు పోతున్నాయి, ఆపోజిట్లో బండ్లు వస్తున్నాయి, సింగిల్ రోడ్డు, అది కూడా ఒక చిన్న పాప. ఆ పాపకి పూర్తిగా రోడ్డు కూడా సరిగ్గా కనపడదు. ఇట్లా కూర్చొని చూడాలి ఆ పాప, ఇట్లా చూడాలి ఆ పాప రోడ్డుని. అలాంటి అమ్మాయి చేత కార్ డ్రైవింగ్ చేపిస్తుంటే పొరపాటున ఏదైనా ఎదురుగా వెహికల్ వస్తుంది, ఎంత మీ కంట్రోల్లో ఉన్నా కానీ సో ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కదా యాక్సిడెంట్లు జరిగేది. యాక్సిడెంట్లు అనేవి ప్లాన్ చేసి జరగవు కదా. సో అనుకోకుండా జరుగుతాయి. అనుకోకుండా జరగదని గ్యారెంటీ ఏంటి? సో దాని గురించి క్వశ్చన్ చేస్తుంటే, దాని గురించి మాట్లాడుతుంటే ముందు నీ పని నువ్వు చూసుకో, బోర్డులు పెట్టుకో, అవి పెట్టుకో. అండ్ ఆ పాప మా తాత ఎస్ఐ అంటే, అయితే మీ తాత ఎస్ఐ అని చెప్పి చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. చాలా మందికి వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ కొంతమంది కార్ని పక్కకు ఆపిచ్చి ఆయనతో మాట్లాడిపించి ఆ పాపని వెనక్కి పంపించి ఆయన మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. చిన్న పాపతో డ్రైవింగ్ చేపిస్తున్నాడు. చేశారు ఆయన. అఫ్కోర్స్ వీడియో తీశారు, ఆ నెంబర్ ప్లేట్ అవన్నీ మేబీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారనుకుంటా. దీని మీద పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది నెక్స్ట్ థింగ్ మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు అక్కడ ఆయన కూర్చొని ఇది ఆటోమేటిక్ కారు, మొత్తం నా కంట్రోల్లో ఉంటుంది, ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఏంటి అని మాట్లాడుతున్నారు. ఎంత ఆటోమేటిక్ కార్ అయినా డ్రైవింగ్ నేర్పించేది కూడా ఏమన్నా పెద్దవాళ్ళకి నేర్పిస్తున్నారా, మేజర్స్కి నేర్పిస్తున్నారా? చిన్న పాపకి గట్టిగా 6 ఏళ్ళు కూడా ఉండవు. ఒక అతను అడిగాడు ఇటు పక్క నుంచి, ఇంకొక అతను అదే వీడియోలో, సరే మా సంగతి పక్కన పెట్టు, అలా డ్రైవింగ్ నేర్పిస్తున్నావు, ఆ డ్రైవింగ్ నేర్పించే టైంలో ఆ పాపకి ఏమన్నా అయితే నీ మనవరాలు అంటున్నావు కదా, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావని అడిగాడు. మనిషి లేదా చిన్న పాపకేమైనా అయితే, ఆ చిన్న పాపకేమైనా అయితే ఏంది, నువ్వే నా బాధ్యత? అది కూడా ప్రాపర్ క్వశ్చనే కదా, అది కూడా కరెక్ట్గానే అడిగాడు కదా. మరి దానికి ఆయన సమాధానం చెప్పకుండా నా ఇష్టం, ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే ఏంటి, బెదిరిస్తున్నారా? కొంచెం సివిక్ సెన్స్ లేదా? ఈవెన్ దో మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, ఆ పాప చెప్తున్న దాని ప్రకారం, చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు కదా, మీరు ఎస్ఐ అయ్యండి. సో ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము ఇలా మైనర్స్ చేత డ్రైవ్ చేయించొద్దు సో అని చెప్పి కౌన్సిలింగ్లు ఇస్తూ వాళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటే, ఆల్ ఆఫ్ ద సడన్ మీరు నడిపితే ఇంకా రేపు పొద్దున మీరు క్వశ్చన్ చేయగలుగుతారా? క్వశ్చన్ చేసే పొజిషన్లో ఉంటుంది అసలు పోలీస్ డిపార్ట్మెంట్? వేరే వాళ్ళు ఎవరైనా కానీ తప్పు చేస్తే మీ వాళ్ళని మీరు చూసుకోలేదయ్యా, ఇంకా మా సంగతి ఏం చెప్తారు అని అంటారు. అది సపోజ్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యి ఉంటే ఆ పాప చెప్తున్నట్టు, అది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి బ్లాక్ మార్క్ కదా. మీరు క్లోజ్ టు క్లోజ్ బంపర్ టు బంపర్ వెళ్తున్నారు, పొరపాటున ఏమన్నా ఆగితే మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది అక్కడ. నిజంగా ఏదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి? అసలు 6 ఏళ్ల పాపకి ఎవరైనా కానీ కార్ డ్రైవింగ్ నేర్పించాలన్న ఆలోచన ఉంటుందా? కావాలంటే కార్ బొమ్మలు కొనిచ్చండి, రిమోట్ కార్లు కొనిచ్చండి, వాళ్ళతో ఆడుకోమని చెప్పండి తప్పితే నిజమైన కార్ డ్రైవింగ్ నేర్పిస్తారా?
పోనీ నేర్పించేది మీ ఏదైనా మీకు గ్రౌండ్ ఉంటేనో, మీకు తోట ఉంటేనో, మీకు పొలం ఉంటేనో, అవుట్ ఆఫ్ యువర్ క్యూరియాసిటీ మీరు నేర్పించుకోండి. మీ పాపని ఏదో అంటున్నారు, చిన్నపిల్లలు ఎక్కడ ఏదో చేసి సెన్సేషన్ అయ్యారని. సో కావాలంటే మీరు ఒక నేర్పించుకొని మీరు ఏదైనా చేసుకోండి, అది మీ పర్సనల్. బట్ రోడ్లోకి వచ్చినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ విషయం మీకు తెలియదా? మీకు తెలుసు కదా, మరి ఎలా చేస్తారు ఇలాగా? ఎన్ని కేసెస్ నమోదు అవుతున్నాయో తెలుసా తెలంగాణలో? సో జనవరి టు మే 2026లో 2539 మంది 2539 మైనర్ డ్రైవింగ్ కేసుల్ని రిపోర్ట్ చేసింది. అంటే అన్ని యాక్సిడెంట్లు అని చెప్పట్లేదు, అంతమంది చచ్చిపోయారని చెప్పట్లేదు అంటారు, బట్ అంతమంది డ్రైవ్ చేశారు మైనర్స్. 2019 ఆగస్ట్, సో బోయిన్పల్లి హైదరాబాద్ 16 ఏళ్ల మైనరు కార్ నడిపి ఒక ఆటోను ఢీకొట్టాడు. 14 నెలల చిన్నారి వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు. 2019 సెప్టెంబర్ హైదరాబాద్లో జూమ్ కారు రెంట్కి కారు తీసుకొని సో ఒక నర్సు 5 ఏళ్ల బాలుడు చనిపోయారు. రీసెంట్గానే 2026లో హైదరాబాద్ రింగ్ రోడ్ మీద మైనర్ స్పోర్ట్స్ కార్ నడిపిన వీడియో మనం చూసాము. సో పోలీసులు వాళ్ళైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ని కానీ, అంటే వాళ్ళ ఫాదర్ని కానీ, సో అతన్ని కానీ అరెస్ట్ చేసి సీజ్ చేశారు ఆ కేసు. దాన్ని ఇప్పుడు ఈ పర్సన్ కార్ని కూడా సీజ్ చేస్తారా? ఈవెన్ దో ఎస్ఐ అయినా కూడా చేయగలుగుతారా? అంటే లైక్ చట్టం అందరికీ వర్తిస్తుంది కదా. ఇంత డేటా ఉంది, సో ఇన్ని కేసులు నమోదు అవుతున్నాయి, ఇంతమంది అభం శుభం తెలియని వాళ్ళు చనిపోతున్నారు మనం చేసే ఒక తప్పు వల్ల. ఇక్కడ ఈ కేసులో మరీ చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. పొద్దున ఏదైనా అయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారన్న మినిమం కామన్ సెన్స్ అనేది కూడా ఎక్కడా లేకుండా ఆ పాప చేత డ్రైవింగ్ చేయించడం, ఎవరైతే దాన్ని అడ్డుకున్నారో, ఎవరైతే దాన్ని క్వశ్చన్ చేశారో ఆ క్వశ్చన్ చేసిన వాళ్ళని కూడా ఎస్ఐ అని చెప్పి థ్రెటన్ చేయటం, అది ఎంతవరకు కరెక్ట్? అసలు దీని మీద పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. సజ్జనార్ గారు చాలా గట్టిగా దీని మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇలాంటివి రేపు పొద్దున రిపీట్ అవ్వకూడదు. అది ఈవెన్ దో ఎవరైనా అవ్వచ్చు, ఎవరి పిల్లలైనా అవ్వచ్చు, ఎవరైనా చేయొచ్చు, బట్ ఇలాంటివి తప్పు కదా. సో ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా, అంటే మన వాళ్ళ మీద మనమే చట్టపరమైన చర్యలు తీసుకుంటే బయట వాళ్ళు భయపడతారు. సో మన వాళ్ళని చెప్పి మనం వదిలేస్తే రేపొద్దున వేరే వాళ్ళకి కూడా అది అలుసు అవుతుంది, వేరే వాళ్ళు కూడా దాని మీద మాట్లాడతారు, వేరే వాళ్ళు దాని మీద చేస్తే మా ఇష్టం అని అంటారు. వాళ్ళు కూడా సమాధానం చెప్పలేని పొజిషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉండకూడదు కదా. మినిమం కామన్ సెన్స్ అనేది ఎక్కడ కూడా అప్లై చేయకుండా కార్లో తీసుకొచ్చి ఆ పాప చేత డ్రైవింగ్ చేపిస్తూ ఇటు సైడ్ కూర్చొని బ్రేక్ మీద అటు కాలు పెట్టి ఇది ఆటోమేటిక్ గేర్ ఉండే కారు మొత్తం నా కంట్రోల్లో ఉంటుందని అతను చెప్పటం అనేది నిజంగా ఫూలిష్నెస్ అనిపించింది నాకు. అంటే అంత చదువులు చదువుకొని అంత పెద్ద ఉద్యోగం చేస్తూ మినిమం రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి కదా. ప్రజల ప్రాణాలంటే అంత చులకన. సొంత మనవరాలు కూడా ఉంది కదా అక్కడ, వేరే వాళ్ళు ఎవరో కాదు కదా. అదే పొజిషన్లో వేరే పర్సన్ ఉండి ఆ పక్క డ్రైవింగ్ నేర్పిస్తూ అదే ప్లేస్లో వేరే వాళ్ళ మనవరాలు ఉండుంటే, అదే ఆయన ఎస్ఐ అయ్యిండి ఆయన డ్యూటీ చేస్తూ ఉంటే ఆ కారు నాపి ఇది ఆటోమేటిక్ గేర్ సార్ మీతో నా కంట్రోల్లో ఉంటుందంటే, నువ్వు కూడా మా కంట్రోల్లో ఉందా పోలీస్ జీపేక్ అని అడగడా ఆయన ఎస్ఐ? అడుగుతాడా లేదా? మరి ఇక్కడికి వచ్చేసరికి ఈయన దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అలా మాట్లాడటం? ఒక పక్క అంతమంది అడుగుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు. సో చాలా గట్టిగా అడిగారు నిజంగా, సైడ్కి ఆపి దీనికి అప్రిషియేట్ చేయాలి. అంటే లైక్ అట్లీస్ట్ పబ్లిక్లో ఆ అవేర్నెస్ వచ్చింది. అరే పోలీస్, ఆ అమ్మాయి పోలీస్ అని చెప్పంగానే ఎస్ఐ కదా అని చెప్పి సో వెనక్కి తగ్గటం, సార్ ప్లీజింగ్ అడగటం, మీరు వచ్చి కూర్చొని పోండి సార్, వెళ్ళండి సార్ అని చెప్పకుండా వాళ్ళ క్వశ్చన్ చేసిన విధానం ఏదైతే ఉందో అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఎలా అయితే పోలీసులు నార్మల్ వ్యక్తులకి కౌన్సిలింగ్ ఇస్తారో పబ్లిక్ ఆ పర్సన్కి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా చేయటం తప్పు, ఇలా చేయకూడదు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు వాళ్ళే ఈ విషయంలో. నిజంగా ఈ విషయంలో మెచ్చుకోవచ్చు అబ్బా. బట్ చూద్దాం పోలీసులు మరి ఏ యాక్షన్ తీసుకుంటారో. నిజంగా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటే, ఆయన ఈవెన్ ఆయన ఎస్ఐ అయ్యి ఉంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది చూద్దాం. ఎందుకంటే చూసినట్టు వదిలేసేవి దానికి లేదు. దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇన్ని కేసెస్ ఫైల్ అవుతున్నప్పుడు, ఇంతమంది చనిపోతున్నప్పుడు, ఇన్ని డెత్ రికార్డ్స్ ప్లేస్ అవుతున్నప్పుడు, ఆ నెంబర్ పెరుగుతున్నప్పుడు ఏదో ఒకటి చర్యలు గట్టిగా తీసుకొని తీరాలి. అసలు ఓఆర్ఆర్ మీదకి లైసెన్స్ లేకుండా ఎలా అలౌ చేస్తున్నారు అనేది కూడా ఫస్ట్ థింగ్ ఒకటి ఉంటుంది తెలుసా. ఇప్పుడు మనం తిరుమలకి వెళ్తున్నప్పుడు ఘాట్ రోడ్ మీద బైక్ వెళ్ళాలంటే అక్కడ కింద అడుగుతారు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని. డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తే మాత్రమే ఆ డ్రైవ్ చేసే పర్సన్ అలౌ చేస్తారు పైకి వెళ్ళడానికి. ఇక్కడ ఈ రింగ్ రోడ్లో కానీ ఎక్కడ కూడా పోలీస్ చెకింగ్ ఉండదు. నేను కర్ణాటక అటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఘాట్ రోడ్లు ఎక్కుతున్నప్పుడు కూడా అక్కడ ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కనీసం
అక్కడ చెక్ చేసేదానికి కానీ పెట్రోలింగ్ అని అలా ఏముండదు. అండ్ ఓఆర్ఆర్ ఎక్కుతున్నప్పుడు కూడా అక్కడ కూడా ఎవరు ఏం చెక్ చేయరు. అసలు ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా ఎవరు చెక్ చేయరు. ఎవరో అతను ఆ రోజు ఆ వీడియో చిన్న వీడియో తీశాడు కాబట్టి, ఆ వీడియో తీసిన తర్వాత అది కూడా పబ్లిక్ తీశారు కాబట్టి, అది చూశారు కాబట్టి, సో ఆ కార్ని సీజ్ చేశారు. ఆ ఓఆర్ఆర్ మీద లేకుండా ఉండుంటే, ఏదైనా యాక్సిడెంట్లు ఏమైనా జరుగుంటే, మైనర్ డ్రైవింగ్ దాని మీద సో చాలా పెద్ద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాంటి అవేర్నెస్ ఒక పక్క క్రియేట్ చేస్తూ ఒక పక్క ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటే ఉపయోగం ఏమిటి చెప్పండి. సో ఇది నా ఇష్యూ జరిగింది. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా మీరు బలంగా కామెంట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ సో ఏం యాక్షన్ తీసుకుంటుందో చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు MC Talks. జై హింద్.